గోత్రనామాలు అడుగుతాడా అడగడా? అడుగుతాడు. ప్రతి ఒక్కరిని ఎందుకు అడుగుతాడు? నిజానికి ఇప్పటివరకు ఆలోచించిన విషయం సార్. ఇగో నేను పేరేంటి? మురళి. ఇప్పుడు న్యాయం ఆయన గురించి పూర్తి చేస్తే చేసేచ్చు, కానీ గోత్రనామాలంటే ఎందుకు అడుగుతారు అంటే, ఇప్పుడు ఈ మురళి అన్న ఆయన అక్కడ కూర్చుని చేస్తున్నాడు, కానీ ఇప్పుడు అన్ని చెప్పేశాడు. పొరపాటున దేవుడు మురళి అని ఇంకోటి ఎవరు ఉన్నారు ఉంటారా? లేమ్మ కమలా జమున 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 సార్. ప్రపంచంలో చేయించి నీ కూడా పాపం డబ్బులు 10 రూపాయలు ఖర్చు పెట్టి గమ్మున ఫలితం దేవుడు ఇంకెవరికి ఇవ్వకుండా నువ్వు చేసిందంతా వేస్ట్ అయిపోదు. అర్థమవుతుందండి? అందుకని ఏం చేస్తాడంటే ఆయన, అమ్మా నీ పేరు, గోత్రం, నీ మొగుడు పేరు ఇవన్నీ చెప్పు అంటాడు. అప్పుడు అవన్నీ చదివి ఈ గోత్రం కదా, ఈ పేరు కదా, ఈవిడ ఈ పూజ చేయించింది, అందుచేత ఆ ఫలితం ఈవిడికే దక్కేటట్టు చెయ్యి. మరి ఎంత కష్టపడి చేయించిందే వృధా అయిపోదండి. గమ్ము ఎవరికైనా వెళ్ళిపోతే భగవంతుడి మీదే డౌట్. ఎదురుగుండా కూర్చుని చేయిస్తున్నా కూడా డౌటే. కరెక్ట్ అని అంటారా లేదా? మీరు లాజిక్ చెప్తారు. కమలా నువ్వు జమున అని చెప్పొచ్చు కదా. ఎవరు? నువ్వే యమున. నాంచి కమల కమల అంటే ఎక్కడ ఉన్నావు? యమున జమున జమున యమున చిన్నకుండే నాకు వెళ్ళిపోతాను. ఎంత జాగ్రత్తగా చేయించుకుంటారే పూజ అయిపోతుంది. అయిపోయి ఏం చేస్తారు? ఏం చేస్తారు? మంత్రపుష్పం తెప్పిస్తారు. మంత్రపుష్పం అవును చెప్పించరా? చెప్పిస్తారు సార్. మంత్రపుష్పం అంటే ఈ పూజలో ఏదైనా అమ్మా ఏంటి నువ్వు వెళ్ళిందో శరీరం పెట్టిస్తారు సార్. అక్షింతలు కానీ పూలు కానీ పెట్టించి, అక్షింతలు కానీ పువ్వులు కానీ పెట్టిస్తారు. పువ్వులు చేతిలో పెడతాడా? పెట్టడా? పెట్టి మిమ్మల్ని అలా పట్టుకోమంటాడు. ఈ పూజ చేసేటప్పుడు మన మనసు చెప్తాడు. చెప్పేసి అయిపోయిన తర్వాత ఆ పువ్వులన్నీ పళ్ళు పట్టుకు వస్తాడు. అందులో వేయాలి కదా, ఉత్తిరేతో ఒప్పుకోడు. దక్షిణతో వేయాలి. దక్షిణతో వేయాలి. దక్షిణ డబ్బులు దక్షిణ అదేగా డబ్బులే దక్షిణ. ఏమయ్యాలి? డబ్బులు వేయాలి. కష్టపడి చదివాడు కదా. అది వేసి మళ్ళీ చెప్తాడు గోత్రనామాలు. ఎందుకు? ఇప్పుడు చెప్పండి సార్. ఇందాక చెప్పాడు
ఇది ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు ఎందుకు చెప్తాడు? చెప్తాడా? పూజ అయిపోయాక చెప్తాడా? ఇంత పుష్పం తర్వాత ఏం ఆలోచించలేదా మీరు? ఏమన్నాడు మళ్ళీ చేయకపోయాడు, కల్పించాడు. మళ్ళీ గోత్రనామాలు చెప్తారు. ఎందుకు చేస్తారంటే ఇప్పుడు ఆయన ఒక్క చోటే కాదు, ఎన్నో చోట్ల పోయి పూజ చేయించుకుంటున్నాడు. ఈ పూజ చేసే రోజులో ఇందాక ఎన్ని ఆయన మర్చిపోతే నా పాయింట్ ఏమన్నా అర్థమవుతుందండి? మర్చిపోతే ఎలాగా? అయ్యా దేవుడు వల్ల ఇంకోసారి గుర్తు చేస్తాడు. అర్థమైతే అర్థం కాదు. అది ఏదో తినండి, పూజ చేయించేది దేనికోసం? కోరికలు నెరవేరడానికి. కోరికల కోసం, అంతేనా? ఇది అర్థమైతే అర్థం కాదు. అంటే ఇప్పుడు వీళ్ళ దృష్టి పూజ చేస్తున్నారు, వీళ్ళ దృష్టి దేని మీద ఉంది? కోరికల మీద ఉంది. అడగాల్సిన దాని మీద. దేవుడి మీద లేదు, దేవుడిచ్చే వరాల కోరికల మీద ఉంది. అంటే నిజమైన దృష్టి దేని మీద ఉంది? అంటే దేవుడి మీద లేదు కదా. లేదు. ఇప్పుడు భక్తి అంటే ఏమనుకున్నాం? ఏ పని దేవుడి చేసి మీద దృష్టి ఉంటే భక్తి అనుకున్నాం, కోరికల మీద దృష్టి ఉంటే భక్తి అనుకున్నామా? నా పాయింట్ అర్థమవుతుంది అనుకుంటా. అర్థం. అంటే ఇలాంటి పూజ మీరు చేస్తే అది భక్త రాయండి. ఎక్కడ బుద్ధిని చక్క మీకు ఇవన్నీ ఇక్కడ మాయన ఉండదు నవ్వడానికి. అడిగినప్పుడు గుర్తుకురావు. అంటే ఎవరైతే కోరికలతో భగవంతుని మీద దృష్టి ఉంచుతారో అది భక్తి కాదు.